హాయ్ అండి. ఇవాళ మీకు నేను రోజు తిన్నా కూడా బోరు కొట్టనటువంటి వంకాయతోటి ఒక మంచి రెసిపీ చెప్పబోతున్నా ఫ్రెండ్స్. వంకాయ కొత్తిమీర కారం సూపర్గా ఉంటుంది. రొట్టెల్లోకైనా సరే, అలాగే రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. నేను ఇవాళ ఆకుపచ్చ వంకాయలు తీసుకున్నా ఈ కూరకి. లేతగా ఉన్నటువంటి గింజ పట్టినటువంటి వంకాయలంతా శుభ్రంగా నీళ్ళల్లో వేసి కాస్త ఉప్పేసి సన్నగా కోలగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో 5-6 పచ్చిమిర్చి, కాస్త అల్లం ముక్క, అలాగే పెద్ద కట్ట కొత్తిమీర కాడలతో వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపేసేయండి. ఆ పోపు అంతా వేగంగానే ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు వేసి రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు వేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసేయండి. వంకాయ కదా త్వరగా మగ్గిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి కదుపుతూ ఉండండి. కూర అంతా కూడా మాడకుండా ఉంటుంది. ముక్కలన్నీ మగ్గంగానే మిక్సీ బట్టి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కారం ఆ కూరలో వేసేసి బాగా కలిపేసేయండి. కూరంతా కలిపేసేసి ఈ కొత్తిమీర కారంతో ముక్కలన్నీ మగ్గనివ్వండి. 5 నిమిషాల్లో మగ్గిపోతాయి. ఈ విధంగా రెడీ అయినటువంటి కూరని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రెసిపీ బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.